యేసుక్రీస్తు శిలువపై మరణించిన రోజును మనం గుడ్ ఫ్రైడే అని ఎందుకు పిలుస్తాం? చనిపోతే మంచెలా అవుతుంది? ఈ డౌట్ మీకెప్పుడైనా వచ్చిందా? గుడ్ ఫ్రైడే ఎలా అవుతుందంటే బైబిల్ ప్రకారం 2 కారణాలున్నాయి. మొదటిది, మన పాపాలకు పడాల్సిన శిక్షను యేసు తనపై వేసుకున్నారు. మన పాపాల విముక్తి కోసం ఆయన తన ప్రాణాన్ని బలిగా ఇచ్చిన రోజది. యెషయా 53:5 ప్రకారం ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఆయన మరణం ద్వారానే దేవునికి మనిషికి మధ్య ఉన్న అడ్డుగోడ తొలగిపోయింది. అందుకే అది ప్రపంచ మానవాళికి మంచి రోజయింది. రెండవది, ప్రభువే పరలోకం నుండి వచ్చి సాధారణ మనిషిగా 33.5 సంవత్సరాలు పాపము చెయ్యకుండా జీవించి కల్వరిగిరిలో అపవాదిని తలను నలగగొట్టి పాపంపై విజయం సాధించాడు. నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు అని సర్వ మానవాళిచేత కీర్తింపబడ్డాడు. శిలువలో విజయజెండా ఎగిరేసిన రోజు కాబట్టి గుడ్ ఫ్రైడే అయింది. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా ఈ సత్యం అనేక మందికి చేరుతుంది.